వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మొత్తం మేదాన్స్ అల్లరి 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 గుడ్డు కొంచెం ఆటలు ఎక్కువైనాయి. ఏమైనా అల్లరి ఏంటి నా వాడికి టీచింగ్ స్టార్ట్ అయ్యి కొంచెం బయటకు వచ్చాయన్నమాట. దానివల్ల క్రాంకీ వేస్తున్నాడు, అన్నీ లాగేస్తున్నాడు, కొరకేస్తున్నాడు. ఇది చూడండి, అసలు ఒళ్ళోనే ఉండట్లేదు. నాటియెస్ట్ బాయ్ అవుతున్నాడు. మధ్యలో నా ఫోన్ కాలుతుంది అంటున్నాడు. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే ఏం ప్లాన్ లేదు యాక్చువల్లీ. సో ఇవాళ హరిణి ఇంట్లో ఉంటుంది కదా, మొత్తం హరిణికి సంబంధించింది సీక్రెట్గా షూట్ చేద్దామా అనుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి అలా మీకైతే ఇంట్రొడక్షన్ చెప్పేశాను. ఇవాళ మేదాన్స్ అల్లరి కానీ హరిణి అల్లరి కానీ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బా ఏంట్రా, ఇంకొక వారం అయితే మొత్తం హాలిడేస్. ఇంకా 2 నెలలు నాకు ఇంకా ఇంట్లో బ్యాండ్ బాజాని ఇంకా ఇద్దరు చెరొక వైపు ఇట్లా డోల్ లాగా కొడుతూ ఉంటారు. నాకనే కాదు, ఆల్రెడీ కొన్ని రీల్స్లో వాటిలో కూడా చూస్తున్నాను కదా. లైక్ సమ్మర్ స్టార్ట్ అయిందనంటే ఇట్లా సిబ్లింగ్స్ ఉంటే ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు కదా. అట్లా లైక్ అందరి ఇంట్లో అంతే చిన్నప్పటి నుంచి. వీడు ఇంకా కొంచెం పెద్ద టైంకి నాకు ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో ఏంటో తెలీదు. ఇప్పుడైతే అసలు ఇది లాగేయాలి, అది పీకేయాలి, ఇవి చేసేయాలి అనేసి అని అంటున్నారు. ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను, పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేసేసాను. హరిని వీడికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. పడుకోబెడదామని చెప్పి వచ్చా. ఏంటి ఏం తిన్నాం ఇవాళ బ్రేక్ఫాస్ట్? ఇవన్నీ అన్హెల్దీ ఫుడ్ తింటుంటుంది, లైక్ బ్రెడ్ జామ్, న్యూటెల్లా, ఇవన్నీ వద్దన్నా కూడా. ఒక నిమిషం, స్పెల్లింగ్ చెప్పు. చట్నీ స్పెల్లింగ్ చెప్పు. చట్నీ స్పెల్లింగ్. దోశ స్పెల్లింగ్ చెప్పు. మరి లేకపోతే ఇది తిన. ఒకసారి మళ్ళీ చేయి, తమ్ముడు చూస్తున్నాడు. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ. ఏంట్రా ఇది నాకు అనుకుంటున్నాడు వీడు. ఏంటో ఏదో చెప్తున్నావు. ఏంటి ఆట? ఇప్పుడు క్లాస్ టైం అవుతుంది అన్నీ, అంత సీన్ లేదు. ఆల్రెడీ 10:30 అయింది, 11కి క్లాస్. ఎందుకంత ఎగురుతున్నావు? ఈ పన్ను ఊడింది, పిచ్చి చేస్తుంది. ఇంకా సమ్మర్లో వామో. ఫస్ట్ స్కూల్ హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసేసి, అవన్నీ ఫినిష్ చేసి నోట్స్ తీసుకొని వస్తే ఇప్పుడు ఆన్లైన్ జాయిన్ చేస్తా. ఒక నోట్స్ తీసుకొస్తే మ్యామ్ ఎవరైనా చెప్తే టక్కుని చేయడానికి ఉంటుంది కదా. అక్కర్లేదా నోట్స్ ఏమి నీకు? ఇవాళ మొత్తం నీ గురించే వీడియో. హరిని అమ్మని టార్చర్ ఎలా చేస్తుంది అని చెప్పి నీ గురించి కూడా. ఏమో. సో ఆన్లైన్ క్లాస్ అంటే గుర్తొచ్చింది, లైక్ హరినికి ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఎందుకంటే లైక్ ఇన్ జనరల్ హరిని అయి బాగానే చదువుతుంది, కానీ మ్యాథ్స్ అనేసరికి ఇట్లా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. లైక్ అయితే సడన్లీ ఒకరోజు నేను సర్ప్రైజ్ అయ్యాను. లైక్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు చాలా ఇంటరాక్ట్ అవుతుంది, లైక్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, వింటూ ఉందన్నమాట చాలా. లైక్ ఐ జస్ట్ లవ్ ద వే లైక్ టీచర్ కీప్ మోటివేటింగ్. ఆవిడ మోటివేటింగ్ చేయడంతో పాటు లైక్ పేషెన్స్గా అన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా చేస్తున్నారు. లైక్ హరిని ఏ క్వశ్చన్స్ అడిగినా, డౌట్స్ అడిగినా ఎంత పేషెన్స్గా చెప్తున్నారనంటే నాకు అది బాగా నచ్చింది. హరినిలాగే కొంతమంది పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు కదా. సో అందుకే మిస్టర్ భాను నీలకంఠర్ భాను, హూ ఈస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, క్రియేటెడ్ భాన్జు కోర్స్ని క్రియేట్ చేశాడు. ఈ ఆల్సో క్రియేటెడ్ కోర్స్ అండ్ ట్రైన్ టీచర్స్. సో నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ కరికులం మీద. సో వాళ్ళ టీచింగ్ విధానం అంతా కూడా లైక్ మనకి చాలా కిడ్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో దాంతో వాళ్ళు నేర్చుకోవడానికి లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అంత ఫన్ వేలో వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కాబట్టి. సో హరిణిని బాన్జులో మేము జాయిన్ చేసినప్పుడు లైక్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బెస్ట్గా తెలిసింది ఆఫ్టర్ ఫ్యూ కపుల్ ఆఫ్ సెషన్స్. సో ఓవరాల్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్లో కూడా మంచి స్కోర్ చేసింది కాబట్టి లైక్ నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను లైక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అనేది. అండ్ నాకు ఈ కోర్స్ లైక్ మనకి యూకేజీ నుంచి 9th స్టాండర్డ్ వరకు అవైలబుల్గా ఉంటుంది. సో I highly recommended enrolling your child into Banzu classes. మీరు కూడా 1 ఫ్రీ క్లాస్ని అటెండ్ చేయించవచ్చు లైక్ మీ పిల్లల కోసం. లైక్ యూ కెన్ సీ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది.
And trust me, you will definitely see a difference between like surprise, like how quickly మన పిల్లలు గ్రాస్ప్ చేస్తారు, ఎంత ఆన్సర్ చేస్తారు అండ్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నది. సో నేను కింద ఇచ్చిన లింక్ని మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆ 1 క్లాస్ ఫ్రీ అన్నది వస్తుందన్నమాట. అండ్ అలాగే చాలా మంది సర్ప్రైజ్ అవుతూ ఉంటారు, లైక్ ఇది ఓన్లీ మన ఇండియాలోనే ఉందా, లైక్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. లైక్ అవుట్ ఆఫ్ ఇండియా మనకి యూఎస్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. లైక్ కొంతమంది నా యూఎస్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి నాకు అలానే తెలిసిందనమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ టు బుక్ ద స్లాట్స్ ఫర్ యువర్ కిడ్స్. డూ చెక్ ఇట్ అవుట్. ఐఎమ్ షూర్ యువర్ కిడ్స్ విల్ జస్ట్ లవ్ ఇట్. సో డెఫినెట్లీ మనకి సమ్మర్లో అయితే ఒక బెస్ట్ బ్రేక్ అండ్ ఈజీ వే టు లెర్న్ మ్యాథ్స్ అయితే డెఫినెట్లీ బాన్జూని ట్రై చేయండి, మనందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. అయితే ఇప్పుడైతే నేను హరిని తర్వాత క్లాస్ అటెండ్ అవుతుంది కదా, మీరు కొన్ని షార్ట్స్ అయితే మీతో చూపిస్తాను, లైక్ మ్యామ్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, అది ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అదంతా కూడా మీరు ఇవాళ వీడియోలో చూసేయండి. దాని తర్వాత వీడు ఏడుస్తున్నాడు, ఇంకా వీడిని పడుకోబెట్టాలి. నేను ఇంకా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి మీకోసమే స్పెషల్గా ఇది మాట్లాడుతున్నాను. కాసేపు వీడిని పడుకోబెట్టేసి మళ్ళీ హరిని క్లాస్ టైంకి మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఆన్లైన్లో హరినీకి ఒక క్లాస్ ఉందన్నమాట. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసింది. ఇప్పుడు ఆన్లైన్లో 11కి ఒక క్లాస్ ఉంది, దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని క్లాస్ జాయిన్ చేసేస్తాను, ఆగండి. యాక్చువల్లీ సిస్టంలో లాగిన్ అవ్వాలి, కానీ అది అక్కడ ఇంకా నేను కనెక్ట్ చేయలేదు. మొత్తం దాని మీద బుక్స్ అవన్నీ నింపి పెట్టింది. ఇంకొక 1 minute ఉంది, దాని తర్వాత యూ కెన్ జాయిన్. నీ మొహం, నేను కూడా బాగున్నానా లేదా చూసుకోవాలి. చిన్నప్పుడు దీని ప్రీ స్కూలింగ్ అంతా మొత్తం ఆన్లైనే. బాబాయ్ జాయిన్ చేసేస్తున్నావా? జాయిన్ నొక్కేసింది, జాయిన్ మీటింగ్. హాయ్ మ్యామ్. హాయ్. Let us start the session with a game. The name of this game is Pass On. Okay. Now let me explain how you're supposed to play this game. It's a very very easy game. So here I'll give you a number. Say the number is 5. You and I will keep on adding this number till one of us is making it. I know this game, ma'am. You know this game? Done. So you choose a number. Okay. You cannot choose 2, 5, 10, 11 because these numbers are very easy. Any other number that you want to? 8. 8. Done. So 8 plus 8 is how much? 16. 24. Oh, 24. No. No. Ma'am చెప్పారు 24. That's the correct answer. You said the correct answer. Ma'am is saying the 24 now. No. Now you tell. Pass on. If you add 24 plus 8 is how much? You tell the next number. 24 plus 8. 32. Very good. 40. 40 plus 8. 48. But did you notice one thing? You're giving the correct answer, but we are taking a bit of time to come up with a final answer. Yeah. Yeah. Yes. So this is the reason why we need to learn new methods. So it will be very useful when you will be attempting the next Olympiad because you will be able to do the calculation quite fast. Easy. Yes. So let me quickly share my screen. 11. Will come here. Very good. That's If the we correct way. if we start from the 2s, 10s, it will not count, ma'am. Yes. Whoever is using the school method, we will be taking a lot of time to come up with the correct answer because we will be ending up with a carryover and that will be very confusing. Okay. Now I'm going to draw something over here. Now this is called a visualization bubble. Now what is a visualization bubble? The visualization bubble actually helps us to understand what is going on here in our mind, okay, when we are doing the calculation. For example, if I ask you to do this question mentally, 32 plus 29. So you will think in this way, right? 9 plus 2 is how much? It is 11. So you're doing the calculation mentally. I did not see you using pen and paper. So that means you were trying to do it mentally. Going to work out in our brain. So first you added 2 and 9. That gave you 11, right? You took this one that is there in the tens place and you carried it to the left hand side. Okay, so this was 1, then this 3 and 2, that gave you 6. Then what did you do? You wrote down the 6 over here and you wrote down the 1 here and then you got the answer as 61. Now don't you think a lot of things are happening at the same time in our brains? Yeah. It is, right? It's very crowded. Okay, so now let us take a look at something else. So I really like your name, by the way. So here, let me write it.
Harini is a smart girl. Exactly. So Harini is a smart girl. So from which side did you start reading this sentence? Left hand side or right hand side? Left side, ma'am. Very good. So you started reading it from left hand side and then you went to the other side. Now see, you have a beautiful name that is Harini. But you are reading this name also from left hand side and then you go to the right hand side. What if we try to read your name from the other direction? INIRAH. Does it make any sense? No, right? No. If I try to read your name from the other direction, it's not going to make any sense. Same goes for me as well. Nilakshi, but if I start reading it from the other direction, which I can't. Yes, so we are starting from right and then we are going to the left hand side. So can you see? That's why we are facing so many difficulties. Okay? So that's why we need to learn a new method. But before moving on to the new method, I want to ask a question. Can you tell me what do you understand by the concept of place value? Place value. I have joined this session from my place. Do you agree? Yeah. Okay. Now we have how many digits in our number system? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. No, 10 is not a digit. 10 is a number. Okay, Oh. because we can use these 10 digits so that we can form infinite numbers. Like the biggest number that I can think of right now is, see this, 98767897. So all these are digits. When we're combining the digits, we're basically getting numbers. So many numbers. It's endless. There is no end to it. So now if I form a 2-digit number. Finding the number according to the place value when you're reading it. 43. This is what is expanded form according to the place value. There are 64. Let's take one more example. How will you expand this number? 93. Very, very good. Now we will be using this to go ahead with the next set of calculations. Okay? Easy method. Yeah. You Yeah. got very easy method Yeah. to learn. So we learned this and we did the calculation, see, from the left hand side. So Yeah. that's why we will be calling this method the LR addition method. Oh, with new technique, right? I like it this class. You like this class? You want to join every day? Yeah. సమ్మర్లో ఏం చేస్తావు ఇంకా మొత్తం క్లాసెసే I wanna నో do- హోంవర్క్స్ నథింగ్ I want this. యూ వాంట్ దిస్ క్లాస్ యూ వాంట్ దిస్ మ్యామ్ ఉంది ఓ షీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆల్సో నైస్ ఎంజాయ్ Okay, let's go ahead with another question. Okay, you're doing a great job. Thank So you, the ma'am. question is, you're welcome. 46 plus 24. So the first step is to expand the numbers. Okay. So Yeah. how will you expand 46? 46. How will you expand 24? 24. LR method. And in the LR method, you have no carryover. Okay, we are using the concept of place value so that we can come up with the answers quickly. Okay, and it is way easier than the school method. To give you something, you're most welcome. So these stars are for you. Thank you, ma'am. You're welcome. Okay, Masi, how very many? very good. గుడ్ జాబ్ హరిణి Sure. Okay, I'm very happy. I had a great time with you. థ్యాంక్ యూ Thank you, ma'am. Thank you so much, Harini, for being Thank- a part of the session. Thank you, ma'am. Bye. Bye. Take care. సో ఇలా ఉంటుందన్నమాట. డెఫినెట్లీ మీరు కూడా చెక్ చేయండి. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్. ఏంటి ఎందుకు సాడ్గా ఉన్నావు? రోజు అడుగుతా. అమ్మయ్య, నువ్వు ఇలా రోజు జాయిన్ అయిపోతే నాకు కొంచెం ఫ్రీగా టైం దొరుకుతుంది Please, అనమాట. మా రోజు జాయిన్. సరే. మ్యామ్ ఈజీ టెక్నిక్స్ తో చెప్పేస్తున్నారు. అండ్ నువ్వు చాలా బాగా చేసావు, నీకు 5 స్టార్స్ ఇచ్చారు. గుడ్ జాబ్ కీప్ డూయింగ్. చలో లెట్స్ గో. నా ఓవర్ యాక్షన్ చేయకు. సరే, ఇప్పుడు నెక్స్ట్ హరిని ఏమేమి చేస్తుందో మొత్తం రికార్డ్ చేస్తాయి ఇవాళ. లైక్ అల్లరి ఎంత అల్లరి చేస్తుంది, ఏమేమి సామాన్లు తీస్తుంది అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. సో చదువుతో పాటు పిల్లలకి ఇవన్నీ ఉంటేనే అప్పుడే సరదాగా ఉంటుంది. అండ్ ఉండాలి అంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాము, తర్వాత చూడాలి. సో సీ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి చేస్తుందో మొత్తం ఎండ్ వరకు చూసేసేయండి. ఆ పైన క్లాస్ తర్వాత ఇక్కడ హరిని ఏం చేస్తుంది చూడండి, టీవీ చూస్తుంది. అక్కడ స్కూటర్ అంతే ఉంటుంది, పేపర్స్, మేదాన్స్ టాయ్స్, ఇక్కడ హరిని టేబుల్, ఇది అవన్నీ ఎవరు చేశారు? గుడ్డువా? ఇప్పుడు టీవీ చూస్తుంది, ఏడుస్తుంది ఇక్కడ.
ఏడుస్తున్నావా? ఇది చూడు అన్ని ఒకసారి ఇది చూడు. కమలాసన్. సరే ఇదంతా హరిని చేయలేదంట అండి. ఇదంతా తూచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. హరిని ఏం చేస్తుందో ఇప్పుడు. ఓకే. హలో మేదాంష్. మేదాంష్ ఆడుకుంటున్నాడు. హరిని ఏమో యాజ్ యూజువల్ అగైన్ వాచింగ్ టీవీ అండ్ ఈటింగ్ హర్ లంచ్. వాట్ ఆర్ యూ ఈటింగ్ హర్ని టుడే ఫర్ లంచ్? బెండకాయ ఏంటది? బెండకాయ ఫ్రై, పచ్చడి. ఏంటి అన్నంలంతా మౌంటైన్స్ చేసావు, ఈజిప్ట్ పిరమిడ్స్ లాగా? ఆ టేబుల్ నీ లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది కదా. అవును. తినేటప్పుడు కంపల్సరీ టీవీ అంటది పిల్ల. అర్థమే కాదు నాకు ఏంటో. ఏంద్రా తిను. ఎవరి లోకంలో వాళ్ళు ఇద్దరు. ఏంటి మేదాంష్? అమ్మ నా టేబుల్కి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి చూడు. ఇలా పెట్టుకోవచ్చు. నీకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీకు ఒకటి దొరికితే ఇంక అచ్చంగా అదే. ఈయనేమో చేస్తున్నాడు ఆపరేషన్. అయితే దీంతో ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇరగొట్టకు. ఎక్సర్సైజ్. అమ్మా నువ్వు నన్ను అమ్మా నేను రికార్డ్ చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు రికార్డ్ చేస్తున్నావా? నువ్వు చిన్నపిల్లవా? ఇది ఉందా? Are you kid? Playing with Gudu's things? Yes. Hello, Gudu. సో ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. నేను నా పనిలో ఉన్నా. ఎల్లిగా ఎక్కడ పెట్టావు నాన్న? డక్ ఏది డక్? సో ఈ వీడియోలో నేను చాలా రికార్డ్ చేద్దాం, చాలా చెప్దాం పిల్లల గురించి అనుకున్నాను, కానీ ఇద్దరు నాకు అసలు టైం ఇవ్వలేదు. బట్ హోప్ ఏదైతే వచ్చిందో వీడియో ఎంతైతే మీరు చూసారో అదే బెస్ట్గా ఉందని అనుకుంటున్నాను. అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇదైతే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి జస్ట్ ఇట్లా ఈజీ వేలో చాలా లైక్ ఏమంటారు ఫ్రెండ్లీగా లైక్ ఈ లెర్నింగ్ మ్యాథ్ ఇన్ వెరీ ఈజీ వే అనమాట. సో నేను చెప్పినట్టు అది డెఫినెట్లీ ట్రై చేయండి. అప్కమింగ్ ఇంకా హన్నీకి నేను డ్యాన్స్ క్లాస్ కూడా జాయిన్ చేశాను అనమాట. సో రెగ్యులర్గా వెళ్తుంది అండ్ కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్జీ డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేశాను. సో అప్కమింగ్ మనము ప్రత్యేకంగా వెళ్ళి ఒకరోజు స్పైయింగ్ చేద్దాం. ఏం చేస్తుంది, మీటింగ్ పెట్టిందా లేదంటే డాన్స్ చేస్తుందా, ఏం చేస్తుందా అవంతా కూడా ఒకరోజు స్పైయింగ్ చేద్దాం దానికి తెలియకుండా సర్ప్రైజింగ్గా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.